ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రకాష్ రాజ్ గారు చాలా విషయాల మీద స్పందిస్తూనే ఉంటారు. తను ఎప్పుడు చూసినా కూడా సోషల్ మీడియాలో అంటే ఎక్స్ వేదికగా చాలా మందిని క్వశ్చన్ చేస్తారు, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి తను చేస్తుంటారు. ఇదే క్రమంలో కంగనా రనౌత్ గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అని చెప్పేసి మనకి సోషల్ మీడియాలో అది కనిపిస్తుంది. అసలు ఇంతకు ఏం జరిగిందంటే దీని వెనకాల కథ ఏంటి? లిటరేచర్ ఫెస్టివల్కి అటెండ్ అయినప్పుడు ఏదో మాట్లాడాల్సి వచ్చింది. ఆయనకు ఒక సందర్భం గుర్తొచ్చి మాట్లాడాడు. ఆ సందర్భం ఆయనకు తెలిసినప్పుడు దీని గురించి చాలా ఘాటుగా స్పందించాలి అనుకున్నాడు. ఎప్పుడైనా ఏదైనా వేదిక దొరికితే దులుపుతాం అనుకున్నాడు. చాలామంది అంతే, ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు ఏదైనా వేదిక ద్వారా చెప్తే 10 మందికి రీచ్ అవుతుంది, మీడియా బాగా కవర్ చేస్తుంది అని అనుకుని అప్పుడప్పుడు చెప్తారు. లేదు అంటే ఒక ట్వీటో గీటో పెట్టి వదిలేస్తారు. ఇప్పుడేం జరిగింది, మనకి రెహమాన్ గారి మాటల వల్ల తెలిసింది ఏంటంటే, ఆయన ఒక సందర్భంలో ఏం చెప్పాడు, ఎమర్జెన్సీ అనే సినిమా కోసం కంగనా రనౌత్ ఆయన్ని సంప్రదించింది. ఆయన వచ్చాడు. వస్తే ఈమె అపాయింట్మెంట్ ఇవ్వకుండా చాలా ఇది చేసి ఏదేదో చేస్తే ఆయన దాన్ని తిరస్కరించేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం ఏంటంటే, రెహమాన్ అనే అతను అవకాశాలు అడుక్కునే స్థాయిలో లేడు. ఆయన స్థాయి ఎప్పుడో దాటిపోయాడు. రెహమాన్ గారు మన సినిమాకి పనిచేస్తున్నాడంటే ఆ సినిమాకి అడిషనల్ అడ్వాంటేజే తప్ప రెహమాన్కి ఒరిగిందేం లేదు. సో ఇప్పుడు రెహమాన్ గారు ఏదైనా సినిమాకి పనిచేస్తున్నారు అంటే ఆ రెహమాన్ గారు ఉండడం ఆ సినిమాకి అడిషనల్ అడ్వాంటేజే తప్పితే ఆ పాటలు హిట్ అయినా ఇంకేమన్నా మ్యూజిక్ చాలా బాగున్నా, అంతెందుకు పాటలు హిట్ అవ్వకపోయినా మ్యూజిక్ బాగలేకపోయినా మీకు నచ్చకపోయినా కొద్దో గొప్ప ఆ సినిమాకి ఏదైనా ఓ బజ్ వస్తుందంటే రెహమాన్ గారి పేరు ఉండడం వల్లే ఏ సినిమా అయినా పర్లేదు. సో అట్లా అది ఆ స్థాయి రెహమాన్ గారిది. సో అది రెహమాన్ గారి స్థాయి. అట్లాంటి టైంలో ఏం జరిగిందంటే రెహమాన్ గారే ఈవిడ్ని సంప్రదించాడు. అయ్యా ఈమె అడిగింది నా దానికి పని చేస్తావా అని. ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చి తిరస్కరించింది. ఓకే, అది నాకు నచ్చల. అపాయింట్మెంట్ తిరస్కరించింది. బయట ఎలా పోర్ట్రే చేస్తారంటే ఈయన ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు అని పోర్ట్రే చేసింది. అపాయింట్మెంట్ తిరస్కరణ గురించి కాసేపు మాట్లాడుకుందాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నావు, ప్రొడ్యూసర్వి. ఆ సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకుందాం. ఆ 100 కోట్ల సినిమాకి ఒక 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా ఎవరైనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలని అనుకుంటాం. 5 కోట్లు ఇస్తున్నాను కదా, ఒక్కసారి రెహమాన్ గారు లాంటి వాళ్ళని అడిగితే బాగుండు అని అనుకుంటాం, పిలుస్తావు. కానీ నువ్వు పిలిచిన రెహమాన్ గారి స్థాయి ఏంటంటే నీ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయి ఉండొచ్చు, ఆయన ఆస్తు కొన్ని 1000 కోట్లు. నీ సినిమాకి పని చేస్తున్నాడు, 5 కోట్లు నేను ఇట్లా పడేస్తున్నాను వచ్చి కూర్చుంటాడులే అన్నట్టు మైండ్లో పెట్టుకోకూడదు. నీకు అర్థమైందా ఇప్పుడు స్ట్రాటజీ? అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఒక సినిమా ఉంది, నా సినిమా ఉంది, ఓకేనా, నేను ఒక 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా. కీరవాణి గారు మ్యూజిక్ ఇస్తే బాగుండని నాకు అనిపించింది. ఆయన అడిగా సార్ అంటే, ఆయన ఏదో ఉదార స్వభావంతో డౌన్ టు ఎర్త్ మనిషి కాబట్టి ఎక్కడే ఆఫీసు అని అడుగుతాడు. అయ్యో సార్ ఇక్కడే సార్ అమీర్పేటలో, పర్వాలేదు వస్తాలే అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఆయన కాళ్ళు అడిగి నెత్తించాలి, కానీ రావడమే మన అదృష్టం అనుకొని అడిగి సార్ ఇట్లా ఒక 5 అనుకుంటున్నాం ప్లీజ్ ఏమనుకోతే, పర్లేదు బాబు నేను చేస్తాను, అది వేరు. లేదా నువ్వు ఆయన దగ్గరికి లేదు సార్ మీరు అక్కడే ఉండండి నేనే వస్తాను పెట్టేసి సార్ థ్యాంక్స్ సార్ మాకు పని చేస్తున్నందుకు, ఇట్లా అది వేరు. అంతేగాని నువ్వు ఆ సినిమా ప్రొడ్యూసర్ అయినంత మాత్రాన నువ్వు ఏదో కాదు, ఆయన నీ దగ్గర 5 కోట్ల రెమ్యునరేషన్ లేదా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నంత మాత్రాన నువ్వేదో దారదత్తం చేసినట్టుగా ఆయన వాడి దగ్గర అడుగు కుదిరేటోడు కాదు. హీఈస్ నాట్ యువర్ స్లేవ్, అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇచ్చే పొజిషన్లో ఉన్నాను, ఆయన తీసుకునే పొజిషన్లో ఉన్నాడు అన్న భావన మనిషిని మైండ్ని పాడు చేస్తుంది. నువ్వు ఇచ్చే ఆయన నీ దగ్గర పుచ్చుకుంటున్నాడు అంటే అసలు నీకు ఆ ఇచ్చుకునే అర్హతను కూడా ఆయన కల్పించడం నీ అదృష్టం. ఇంకా చెప్పాలంటే నీ చేత ఇప్పించుకునే అర్హతని నీ కల్పించడం కూడా ఆయన అదృష్టమే. ఇట్లా ఆలోచించరు ఎవరు. ఆ ఆలోచించే ఇది ఎందుకో కంగనకు ఉండదు. కానీ నేను తీసే ప్రతి సినిమా గ్రేట్ అనుకునే పాపం జయలలిత గారి సినిమాని ఫ్లాప్ చేసుకుంది, చంద్రముఖిని ఫ్లాప్ చేసుకుంది, ఇందిరాగాంధీని ఫ్లాప్ చేసుకుంది. నువ్వు ట్రై చేసావు, అప్రిషియేట్ యువర్ నీ ఆలోచన నేను అప్రిషియేట్ చేస్తాను. మణికర్ణికని ఫ్లాప్ చేసుకున్నావు. ఓ మణికర్ణికని నేనే, ఓ ఇందిరాగాంధీని నేనే, ఓ జయలలితని నేనే, ఓ చంద్రముఖిని నేనే అని అనుకున్నప్పుడు
ఆ చంద్రముఖిలా, ఆ మణికర్ణికలా, ఆ ఇందిరాగాంధీలా, ఆ ఎవరు జయలలిత గారిలా వాళ్ళని మరిపించేలా నువ్వు అంటే తను ఏమనుకుంటారు అంటే మామూలుగానే బాలీవుడ్ కి ఎవరైనా ఉన్నారు క్వీన్ అంటే తనే అని చెప్పేసి మాట్లాడుకుంటారు. క్వీన్ సినిమా చేసినంత మాత్రం నువ్వు క్వీన్ అయిపోమా అట్లా. సో ఇప్పుడు ఏంటంటే యాటిట్యూడ్ అనేది ఎవరి యాటిట్యూడ్ వాళ్ళ పర్సనల్. నీ యాటిట్యూడ్ నాకు నచ్చేలా ఉండాలనుకోవడం నా మూర్ఖత్వమే. నీ యాటిట్యూడ్ నీదే. నీ యాటిట్యూడ్ చూసి నేను హర్ట్ అయ్యానన్నా అది నా మానసిక సమస్య. నేను ఎందుకు హర్ట్ అవ్వాలి? నీ యాటిట్యూడ్ నీ ఇష్టం. కాకపోతే యాటిట్యూడ్ పక్కన పడేస్తే మన తెలుగులో ఇంకొన్ని పదాలు ఉంటాయి, బలుపు, పొగరు, కొవ్వు. అవి మనకి అదేంటిది యాటిట్యూడ్తో ఉండవు. మనం ప్రవర్తించే తీరు తెన్నుని బట్టి ఆ వాతావరణాన్ని బట్టి అది మారుతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా సరే నీతో పనిచేస్తున్నప్పుడు నువ్వు దాన్ని కట్టుబడి ఉండాలి. అండ్ ఇంకొకటి ప్రకాష్ రాజ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఎంత విభేదించాడో ట్వీట్లో మనం చూసాం. మళ్ళీ అదే తర్వాత ఓజీలో సినిమా చేశారు. సినిమే, పర్సనల్ లైఫే, రాజకీయమే ఇట్లా. కానీ కంగన ఏంటంటే అప్పుడెప్పుడో అది అయింది కదా, తర్వాత ఈయన గురించి ఈయన దేశద్రోహి, ఈయన అది, ఈయన ఇది అని చెప్పేసి చాలా ఊరికే మాటలు పడేస్తూ ఉంది. అందుకు ప్రకాష్ రాజ్ గారు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది అర్థమయ్యేలాగా. మరి ఆమెకి ఇది అర్థమైందా లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె అర్థం చేసుకునే పొజిషన్ దాటిపోయింది, ఎంపీ అయింది. కుక్కలు మురగడం స్టార్ట్ చేశాయి అని చెప్పేసి అనడం అనే కరెక్ట్ అంటారా వర్డ్? మరి కరెక్టే అంటారంటే మనం చేసే వాటి బట్టే కొన్ని మాటలు వస్తాయి. అంతకు మించి కూడా ఆయన అనొచ్చు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ లాంటి మనిషిని నువ్వు అవమానించావు అంటే తను ఏమన్నాడంటే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏమన్నాడంటే, తను తీసిన సినిమాలకి ఆస్కర్ అవార్డ్స్ వచ్చినప్పుడు మాత్రం వీళ్ళందరూ పండుగ చేసుకున్నారు, మనకు వచ్చిందని. అప్పుడు ఎవరు ఇలా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా ఎట్లా అని చెప్పేసి తను ఖండించారు. అదే విషయం చెప్తున్నామా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఇప్పటివరకు ఆ ఎమర్జెన్సీ సినిమాని ఆమె ఏదో ఆస్కార్ లెవెల్ సినిమాని ఫీల్ అవుతుంది. దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు మనం చంద్రముఖి గురించి ఎంత మాట్లాడుకున్నాం, జయలలిత సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు మొదలు పెడితే ఎమర్జెన్సీ గురించి అంతే ఉంటుంది మాటలు, మళ్ళీ అందులో కూడా ఇలాగే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దాన్నే ప్రకాష్ రాజ్ గారు చెప్పారు అంతే. ఆయన అనడం నాకైతే ఏం తప్పు అనిపించలేదు, ఎందుకంటే ఇప్పుడు ఆమె వినే స్టేజ్లో లేదు, తమ ఎంపీ కదా. మరి ఇంకేంటి చెప్పు. సో ఎవరు చెప్పిన వినే స్టేజ్లో లేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రకాష్ రాజ్ లేడు, పార్లమెంట్లో ఆమె ఉంది మరి.